కొన్ని భావాలను ఒప్పుకుంటారు. మనలో ఉన్న అనైక్యత భావం బ్రిటిషర్స్ చేదోచుకోవాలి. ఎక్కడైనా రవి అస్తమించని సామ్రాజ్యం ఉంది అంటే అది బ్రిటిష్ సామ్రాజ్యం అని ఎలుగెత్తింది. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏలారు, ఏలుబడి లక్ష్యంగా వాళ్ళు సాగారు. అలాంటి వాళ్ళని శత్రుత్వంతో కాకుండా మైత్రి బలంతో, అహింసతో, ఏమీ మాట్లాడని మౌనపు ఆయుధంతో తనల్ని తను కృతింప చేసుకునేటువంటి మహాశక్తితో శాసించాడు, మహాదర్శిగా నిలిచాడు. ఎందుకంటే దీనికి ముందర ఆఫ్రికా వెళ్ళాడు. ఆఫ్రికా వెళ్ళి చక్కగా టికెట్ కొనుక్కున్నాడు, రైల్లో ఎక్కాడు. నువ్వు నల్లజాతీయుడు అని రోడ్డు మీద పడేశాడు, ప్లాట్ఫామే పడ్డాడు. పడినటువంటి వాడు ఎక్కడికి కదలకుండా అలాగే ఉంటే, కాదు నిన్ను తోటకి చేరుస్తామని వాళ్ళే యానం పెట్టి చేర్చారు మొదట. మరి అలా ప్రారంభమైనటువంటి గాంధీ తన అహింస ఉద్యమంతో కేవలం మన కోసం కాదు, ప్రపంచంలో ఇవాళ నినదిస్తున్నటువంటి ఏకైక లక్ష్యం అహింస అనే ఆయుధం. అది దేన్నైనా జయించగలదు. ఎందుకు? హింసాత్మకంగా ఒకరిని జయించగలవు, ఇద్దరిని జయించగలవు. మౌనంగా మాట్లాడకుండా ఉంటే ప్రపంచాన్ని సాధిస్తాం. ఇది నిర్దేశకత్వం, అదే దైవత్వం. ఇందాక తను మన బాబా చెప్పిన దాంట్లో పతీత పావన సీతారాం, ఎవడైతే నాశనమైనాడో, దౌర్భాగ్యంలో ఉన్నాడో వాడిని కూడా ఉద్ధరించరా బాబు అని నమస్కారం పెట్టాడు యథారాం.